ఈ కార్యక్రమంలో మీ ఇంట్లో మీరే తయారు చేసుకుని వాడుకోగలిగేటువంటి గృహ చికిత్సలు ఏమిటి, డయాబెటీస్కి సంబంధించి ఇది తెలుసుకుందాం. అసలు మధుమేహం అంటే ఏమిటంటే ఆయుర్వేదం ఏం చెబుతుంది? మూత్రం ద్వారా మధు అంటే తేనె లాంటి పదార్థం విసర్జితం అవుతాన్ని మధుమేహం అంటుంది. మధుమేహం ఇక్కడ అవిల మూత్రత, ప్రభుత మూత్రత అని రెండు లక్షణాలు ఆయుర్వేదం చెప్పింది. అవిల మూత్రం అంటే ఏంటంటే యూరిన్ అనేది టర్బిడ్గా ఉంటుంది. ప్రభుత మూత్రత అంటే ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి అంటే మధుమేహాన్ని గురించి ఏనాడో సశాస్త్రీయంగా వివరించినటువంటి మొట్టమొదట వైద్య విధానం ఆయుర్వేదం. ఇక్కడ త్రివిధ చికిత్సా సిద్ధాంతాలు ఉన్నాయి ఈ ఆయుర్వేద చికిత్స పరంగా. ఒకటి ఏంటంటే ఈ త్రివిధ చికిత్సా విధానాలు, ఒకటి అపతర్పణం. తర్పణం అంటే పోషించడం, అంటే నరిష్ అంటే పోషణ తగ్గించడం. అంటే ఇక్కడ అపతర్పణ చికిత్సలు ఏమిటి? గుగ్గులు ఇలాంటి మూలికల ద్వారా శరీరపు బరువుని కంట్రోల్ చేయటం ఒక చికిత్స. ఎందుకంటే ఒబేసిటీ వల్ల డయాబెటీస్ 80% కేసుల్లో వస్తూ ఉంటుంది కాబట్టి అపతర్పణ చికిత్సలు చేస్తాం. రెండోది ఏంటి? రోగ వ్యతిరేకం. అంటే ఏంటంటే కారణానికి వ్యతిరేకంగా మనం ఔషధాలను ప్రయోగించడం. ఉదాహరణకు తిప్పతీగ ఉందనుకోండి, లేదా వేప బెరడు ఉందనుకోండి, తిప్పతీగ కానీ వేప బెరడు కానీ అడ్డసరం ఆకులు కానీ లేదా చేదు పొట్ల, ఇవేమిటి అంటే చేదు రుచి ఉంటాయి. ఈ మధుమేహం అంటే తీపి కదా, దానికి వ్యతిరేకంగా ఈ పని చేస్తాయి. కాబట్టి రోగ వ్యతిరేకం రెండో చికిత్సా సిద్ధాంతం. మూడోది ఏమిటి? కారణానుగుణమైనటువంటి చికిత్సలు ఇవ్వటం, అంటే కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్. ఉదాహరణకి ప్యాంక్రియాస్ని, అలాగే కాలేయాన్ని, ఇలాగ అంతర్గత అవయవాలని స్ట్రెంథెన్ చేయడం, కటకరోహిణి, నేల ఉసిరిక ఇలాంటి మూలికలతోటి ఆ ఆర్గాన్స్ని పటిష్టం చేయడం. ఇలాగ రాడికల్ క్యూర్ అనేది ఈ సిద్ధాంతాలతో సాధ్యం అవుతుంది. సరే, మరి మనం అనుకున్నాం కదా గృహ చికిత్సలు ఏమిటి దీనికి అని. వరుసగా మీకు మీరే తయారు చేసుకోగలిగేటువంటి ఈ గృహ చికిత్సలను తెలుసుకుందాం. మొట్టమొదటి మీకు చెప్పాల్సింది మెంతుల గురించి. మెంతులు ఈ మధుమేహాన్ని నియంత్రించే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. ఈ మెంతులు మధుమేహ వ్యాధిలో చాలా బాగా పనిచేస్తాయి. సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి విషయం ఇది. అయితే మెంతుల గురించి చాలా మంది తెలుసు, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది తెలియదు. ఈ వ్యాధి తీవ్రతను బట్టి మీరు ఏం చేస్తారంటే మెంతుల్ని 25 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు వాడుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఏదో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ కాదు. 25 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు వాడుకోవాలి రోజుకి. ముందు ఏం చేస్తారంటే 25 గ్రాములతోటి స్టార్ట్ చేయండి. ఉదయం భోజనం టైంలో 2 టీ స్పూన్లు, అలాగే రాత్రి భోజన టైంలో 2 టీ స్పూన్లు వాడుకోండి. ఈజీ. ఇలాగే 25 గ్రామ్స్తో మీరు స్టార్ట్ చేయండి. మార్నింగ్ 2 టీ స్పూన్స్, నైట్ 2 టీ స్పూన్స్. అయితే ఎలా వాడాలి అంటే మెంతుని రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టండి. నానబెట్టేసేసి అలా మింగేసి ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. ఇదో పద్ధతి. లేదు, మెంతుల్ని పొడి చేసుకోండి. పొడి చేసి దాన్ని గ్లూకోజ్ పౌడర్ లాగా, బోర్న్విటా లాగా నీళ్ళకి కలిపి ఆ నీళ్లు తాగొచ్చు. లేదు, మజ్జిగకి కలిపి ఆ మజ్జిగ తాగొచ్చు. అంటే మెంతుల పొడిని మజ్జిగకి కలిపి తాగుతున్నారు. ఉదయం 2 టీ స్పూన్లు, రాత్రి 2 టీ స్పూన్లు. భోజనానికి 1/2 గంట ముందు దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు ఈ మెంతుల చేదు రుచి నచ్చలేదనుకోండి, ఈ మెంతుల్ని చపాతీకి, అన్నానికి, పప్పుకి, కాయగూరలకి ఇలాంటి వాటికి కలిపి మీరు వాడుకోవచ్చు. ఇలాగే ఈ మెంతులు వాడుకోండి. ఇక రెండో గృహ చికిత్స ఆకుపత్రి. ఈ ఆకుపత్రిని తేజపత్ర అంటారు సంస్కృతంలో. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది. అలాగే పసుపు. ఇలాగ ఆకుపత్రి పొడిని, పసుపు పొడిని ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకోండి. ఈ సింపుల్, సురక్షితమైంది కూడా. ఆకుపత్రి అలాగే పసుపు ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకొని కలపండి. ఈ మిశ్రమాన్ని 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుతోటి కలిపి భోజనం ముందు 2 పూట్ల తీసుకుంటూ ఉండండి. కలబంద గుజ్జు ఎట్లా తయారు చేస్తారు అంటే, కలబంద మట్టని మీరు ఆకు నిలువుగా చీల్చి, మధ్యకి చీల్చి, ఆ గుజ్జుని ఇలా చెంచాతో గీరితే మీకు కలబంద గుజ్జు వస్తుంది. ఇలాగ ఈ కలబంద గుజ్జుతో కలిపి దీన్ని తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఈ చికిత్స మరొకసారి తెలుసుకుందాం. ఆకుపత్రి అంటే తేజపత్ర, దీని ఆకుల పొడిని, పసుపు పొడిని ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకొని దీన్ని 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుకి కలపాలి. దీన్ని భోజనం ముందు, ఉదయం సాయంత్రం భోజనానికి ముందు 2 పూట్ల దీన్ని లోపలికి సేవిస్తూ ఉండాలి. దీంతో ఈ డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇక ఇలాంటిదే ఈ డయాబెటీస్ని అదుపు చేసేటువంటి గొప్ప సహజ పదార్థం ఏంటంటే పసుపు.
పసుపు బాగా కంట్రోల్ చేస్తుంది. మీరు నేరుగా పసుపుని తీసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుంది. ఫార్మా మార్కెట్లో మీకు ఖాళీ క్యాప్సూల్స్ దొరుకుతాయి. 00 సైజు తెచ్చుకోండి ఖాళీ క్యాప్సూల్స్. ఈ క్యాప్సూల్ని తెరిచి ఈ పసుపుని కూరాలి. ఇలా మామూలుగా మనం చిన్నప్పుడు దీపావళికి సిసింద్రీలు తయారు చేసేటప్పుడు వాటిని కోరతామే, అలాగా పసుపును కూరి మళ్ళీ కవర్ పెట్టేసేసి ఆ క్యాప్సూల్ని నిల్వ చేసుకొని క్యాప్సూల్స్ని పూటకి 2 క్యాప్సూల్స్ చొప్పున 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా ఈ 2 చొప్పున వేసుకుంటూ ఉండాలి లోపలికి. దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. వేరే మందుల్ని క్రమంగా మీరు తగ్గించుకుంటూ రావచ్చు. ఇలాంటిదే మరొక చక్కని గృహ చికిత్స. కాకరకాయ రసం అలాగే వేపాకు రసం సమాన భాగాల కింద సిద్ధం చేసుకోండి. కాకరకాయ రసం ఎట్లా తయారు చేసుకుంటారంటే కాకరకాయల్ని కోసి గ్రైండర్లో వేసి గుజ్జు వస్తుంది కదా, దాన్ని పిండండి, కాకరకాయ రసం వస్తుంది. వేపాకులు కూడా అంతే, వేపాకులు ముద్ద చేసి పిండండి, రసం వస్తుంది. కాకరకాయ రసం ఎంత తీసుకున్నారో వేపాకుల రసం కూడా అంతే తీసుకోవాలి, సమాన భాగాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోతాదుకి 2 టీ స్పూన్లు చొప్పున భోజనానికి అరగంట ముందు 2 పూట్ల తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇలాంటిదే మరొక మంచి గృహ చికిత్స. ఉసిరికాయ రసం అలాగే పచ్చి పసుపు కొమ్ము రసం సమంగా తీసుకోవాలి. ఉసిరికాయ రసం ఎలా సిద్ధం చేసుకుంటారు? ఉసిరికాయని చాకుతోటి ఇలాగా చెక్కండి, ఉసిరికాయ కండ భాగాలను. మీకు అంత కండంతా వస్తుంది కదా, దాన్ని గ్రైండర్లో వేసి దంచి రసం తీయండి. లేకపోతే ఫిల్టర్లో పిండితే కూడా రసం వస్తుంది. ఇలాగ ఉసిరికాయ రసాన్ని అలాగే పచ్చి పసుపు కొమ్ము రసాన్ని సిద్ధం చేసుకోండి. పచ్చి పసుపు అంటే మనం మామూలుగా పసుపు కొమ్ములు వాడుతున్నాం కదా, కానీ ఇవి అంతకంటే ముందు మీకు అల్లం కొమ్ముల్లాగా ఉంటాయి. ఇది మీకు మార్కెట్లో దొరుకుతాయి, కూరగాయల మార్కెట్లో కూడా పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతాయి. ఉసిరికాయ రసం, పచ్చి పసుపు కొమ్ము రసం సమంగా తీసుకోండి. దీన్ని ఈ మిశ్రమాన్ని పూటకి టేబుల్ స్పూన్ చొప్పున 2 పూట్ల భోజనానికి ముందు తీసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు ఈ పచ్చి పసుపు తాజాగా దొరకకపోతే, లేదా ఉసిరి కూడా చలికాలమే దొరుకుతుంది, ఇలాగ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత దొరకదు, అప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ ఇవి ఫ్రెష్గా దొరకకపోతే పసుపు అలాగే ఈ ఉసిరి వీటిని పొడుల్ని వాడుకోవచ్చు. సమాన భాగాలుగా కలిపి మోతాదుకి చెంచాడు చొప్పున 2 పూట్ల భోజనానికి ముందు ఒక అరకప్పు నీళ్ళకి కలిపి దీన్ని లోపలికి తాగుతూ ఉండండి. దీంతో మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక ఇలాంటిదే మరొక చక్కని గృహ చికిత్స, నల్ల నేరేడు. ఈ నల్ల నేరేడు గింజలలో యాంటీ డయాబెటిక్ తత్వం ఉంటుంది. మీరు నల్ల నేరేడు గింజలు అంటే మామూలుగా నేరేడుకాయలని నీడలో ఆరబెడితే మీకు దాదాపు ఔషధం సిద్ధం అవుతుంది. ఈ నేరేడుకాయల్ని తడి బియ్యం పట్టే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మెత్తటి పొడి చేసి ఇస్తారు మీకు. ఇలాంటి ఈ నల్ల నేరేడు పండ్ల పొడి దీన్ని మీరు సిద్ధం చేసుకోవాలి. 3 వేళ్లకు వచ్చినంత తీసుకోండి ముచ్చటి. ఈ పొడిని తీసుకొని అరకప్పు నీళ్ళ కలిపేసి తాగేయండి. ఉదయం సాయంత్రం ఇలా 2 పూట్ల మీరు దీన్ని నల్ల నేరేడు గింజల పొడిని తీసుకుంటూ ఉంటే ఈ డయాబెటీస్ బాగా కంట్రోల్లోకి వచ్చేసింది. ఇలాంటిదే మరొక చక్కని చికిత్స. 10 గ్రాములు వేప చిగుళ్ళు, దీనికి 2-3 మిరియం గింజల పొడిని కలపండి. వేప చిగుళ్ళు, మిరియం గింజల పొడి. ఈ వేప చిగుళ్ళకి మిరియం గింజల పొడిని కలిపేసేసి నోట్లో పెట్టుకొని తినేయాలి. ప్రతిరోజు ఉదయం పరగడుపున దీన్ని తింటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇలాంటిది మరొక ఆసక్తికరమైన ఔషధం, చాలా మందికి అంతగా తెలియని ఔషధం. 10 గ్రాములు పత్తి గింజలు కాటన్ సీడ్స్ ఉంటాయి కదా, వీటిని 1 లీటర్ నీళ్ళకి వేయండి, మరిగించండి. పావు లీటర్ మిగిలేట్లు మరగాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత వడగట్టుకొని ప్రతిరోజు తాగుతూ ఉండండి. దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఈ పత్తి గింజలకు కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేసే నేచర్ ఉంది. ఈ పత్తి గింజలు మీకు ఆయుర్వేదం మూలికల షాపుల్లో దొరుకుతాయి. లేకపోతే మామూలు మీరు వ్యవసాయదారులు అయితే మీకు పత్తి గింజలు సేకరించవచ్చు. లేదు అంటే ఈ విత్తనాలు అమ్మేటువంటి షాపుల్లో దొరుకుతాయి. జాగ్రత్తగా మందు కొట్టని విత్తనాలు మాత్రమే వాడుకోవాలి. 10 గ్రాముల పత్తి గింజల్ని లీటర్ నీళ్ళకి వేసి పావు లీటర్ మిగిలేంత వరకు మరిగించి చల్లారిన తర్వాత వడపోసుకొని ప్రతిరోజు తాగుతూ ఉండాలి ఇంటర్నల్గా. దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇలాంటిది మరొక మంచి ఆసక్తికరమైన ఔషధం, కొబ్బరి పువ్వు. ఈ కొబ్బరి పువ్వుని మెత్తగా నూరండి. ఈ పేస్ట్ని పెరుగుకి కలిపి కర్డ్కి 30 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. కొబ్బరి పువ్వు పేస్ట్ని పెరుగుకి కలిపి దాన్ని ఒక 30 గ్రామ్స్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇవన్నీ
సహజమైనటువంటి శాస్త్రీయమైన గృహ చికిత్సలు. ఒక్కొక్కసారి ఈ సమస్య అనేది గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు సమస్య తీవ్రతను బట్టి, వ్యక్తిగత ప్రకృతిని, వీటన్నిటిని ఆధారం చేసుకొని వీటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. శుద్ధ శిలాజిత్ చూర్ణం, చంద్రప్రభావటి, అలాగే నెగ్రోదాది చూర్ణం, అలాగే వసంత కుస్మాకర రసం, అలాగే జంబీరాసవం, త్రివంగ భస్మం, యశద భస్మం, అబ్రక భస్మం, అలాగే లోహ భస్మం, గోక్షాది గుగ్గులు, తారకేశ్వర రసం, లోహాసవం ఇలాంటివి. వీటిని ప్రిస్క్రైబ్ చేస్తే ఈ డయాబెటీస్ ఎఫెక్టివ్గా కంట్రోల్లోకి వస్తుంది. వీటిని ప్రిస్క్రైబ్ చేస్తూ మీరు వాడేటువంటి ప్రధానమైన ఔషధాన్ని ఉన్నట్టుండి ఆపకూడదు. క్రమంగా రిజల్ట్ని బట్టి ఆపాల్సి ఉంటుంది. ఫైనల్గా వీటి ప్రత్యేకత ఏమిటంటే ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ ఆ ప్యాంక్రియాస్ నార్మల్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మందులు వాడకుండా డయాబెటీస్ని రివర్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.